హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర కోళ్ళ ఫామ్ అండి. ఈ వీడియోలో వచ్చేసరికి మంచి టాపిక్ తోటి మేము ముందుకు వచ్చానండి. అదేంటంటే కస్టమర్లు చాలామంది ఏంటంటే 5 పిల్లలు 10 పిల్లలతోటి డెవలప్ అవ్వాలి, లేదా ఈ 5 పిల్లలు 10 పిల్లలతోటి మేము ఇన్కమ్ సంపాదించాలి అనే మైండ్ సెట్లు చాలామంది నాకు ఫోన్ చేస్తే నేను అర్థం చేసుకున్నాను అండి. వీళ్ళైతే ఎప్పటికీ నాకు తెలిసినంత వరకు 5 పిల్లలు 10 పిల్లలతోటి మీరు బ్రీడ్ అయితే ఎప్పటికీ డెవలప్ చేయలేరు. మీరు టైం వేస్ట్, మనీ వేస్ట్, ఈ ఫీల్డ్లో నుంచి మీరు ఎగ్జిట్ అయిపోతారండి. దేనికోసం చెప్తున్నాను అంటే ఈ ఫీల్డ్లో ఓపిక సహనం అనేది చాలా ఉంటేనే మీరు 5 పిల్లలు 10 పిల్లలు తీసుకొని మీరు డెవలప్ చేయగలరండి. లేదు అని అంటే మటుకు ఈ ఫీల్డ్ నుంచి మీరు ఎగ్జిట్ అయిపోతారండి. ఈ ఫీల్డ్లో ఉండకుండా వెళ్ళిపోతారు. దేనికోసం చెప్తున్నాను అని అంటే మీరు 5 పిల్లలు 10 పిల్లలు అట్లా తీసుకొని దాని నుంచి మీరు పిల్లలు తీపిచ్చి చెయ్యాలి, మళ్ళీ వాటి నుంచి పిల్లలు తీపిచ్చి మీరు చెయ్యాలి అని అంటే ఇంచుమించుగా 2 సంవత్సరాలు అట్లా టైం పడుతుందండి. మీరు ఇన్వెస్ట్మెంటు తక్కువ అవుతుంది కదా అని ఈరోజు మీరు అనుకుంటే మీరు 2 సంవత్సరాలు అనేది వెనక్కిపోతారండి. ఈ రోజున్న పరిస్థితుల్లో అంటే మధ్యతరగతి వాళ్ళకైనా అంటే కొంచెం నార్మల్గా ఉన్న వాళ్ళకైనా సరే ఈ ఫీల్డ్లో ఇంచుమించుగా అంటే మీరు 20 నుంచి ఒక 50,000 రూపాయలు ఆ రేంజ్లో మీరు పెట్టుకోగలిగితే మీరు ఒక సంవత్సరంలోనే మీరు అనేది ఇన్కమ్ అనేది మంచి అంటే మీరు అంటే మీరు పెట్టిన దానికి ఒక 4 రెట్లు అనేది పైసలు అనేది మీరు ఎర్న్ చేస్తారండి. మీకు అనేది లాభాలు అనేది వస్తాయండి. ఎట్లా అంటే మీరు సపోజు మీరు 5-10 పిల్లలు వేస్తే మీ టైం వేస్ట్, మనీ వేస్ట్ అండి. ఇంచుమించుగా మీరు వచ్చేసరికి ఒక 50 నుంచి 100 పిల్లలు కానీ మీరు కానీ ఒక బ్యాచ్ కానీ వేసుకున్నారు అని అంటే నెల పిల్లలు వచ్చేసరికి ఒక 50 పిల్లలు తీసుకుంటే 40,000 రూపాయలు అవుతాయండి. ఈ 40,000 రూపాయల పిల్లలు ఇంచుమించుగా మీరు ఒక 10 నెలలు కానీ పెంచారు అని అంటే ఒక 4-5 పిల్లలు డ్యామేజ్ వచ్చినా 45 పిల్లలు మీ దగ్గర మిగులుతాయండి. 45 పిల్లలు మీ దగ్గర మిగిలినాయి అంటే సుమారుగా ఒక 20 పుంజు పిల్లలు వేసుకున్నా సరే, మిగతా ఒక 20 పెట్ట పిల్లలు వేసుకున్నా సరే, ఒక 5 అంటే తరుగులు అట్లా ఇట్లా వేసుకున్నా సరే 40 పిల్లలు లెక్క వేసుకున్నా సరే ఈ రోజున్న పరిస్థితుల్లో ఒక్కో పుంజు వచ్చేసరికి మామూలుగా అంటే తక్కువలో తక్కువ అండి. అంటే ఇంతకంటే తక్కువ లోయెస్ట్ రేట్లు ఎక్కడైనా సరే అస్సలు మార్కెట్ చేసుకోలేని వాళ్ళు ఉన్నా సరే ఈ బ్రీడ్కి వచ్చేసరికి భీమవరం రిచ్ వాటాలు పెరుగు క్రాసులు వచ్చేసరికి తక్కువలో తక్కువ 11 నెలలు ఆ రేంజ్లో పుంజు వచ్చేసరికి 7,000 నుంచి 10,000 ఈ రేంజ్లో ఉంటాయండి. 20 పుంజులు అంటే ఇంక నేను అంటే క్యాలిక్యులేషన్ వేసి చెప్పాల్సిన పని లేదు. పెట్టలు వచ్చేసరికి తక్కువలో తక్కువ ఒక 5 నుంచి 10,000 అంటే పెట్టలకు కూడా మంచి వాల్యూ అనేది ఉన్నాయండి ఈ ఫీల్డ్లో వచ్చేసరికి. ఇప్పుడు వచ్చేసరికి పుంజులతో పాటు పెట్టలకు కూడా మామూలుగా అంటే సేమ్ వాల్యుయేషన్లో ఉన్నాయండి. అంటే అంత వేసుకోకపోయినా యావరేజ్గా ఒక 5,000 రేంజ్ వేసుకున్నా సరే మీకు అనేది ఆటోమేటిక్గా మీరు అంటే ఎట్లా అంటే మీరు ఒకటండి మీ దగ్గర ఉంటే మామూలుగా ఇంటి దగ్గర పెంచే అయినా ఉండాలి, లేదనంటే మొత్తం ఇవే ఉండాలండి. ఏదైనా ఒకటే ఉండాలి. అవి ఇవి నేను మెయింటైన్ చేస్తా, అవి ఇవి కలిపేస్తా అంటే మీరు చిన్నపిల్లలు తీసుకొని వీటి మధ్యలో పెట్టారు అని అంటే ఆ కోడి దీన్ని కొట్టను, లేదంటే ఆ పిల్లల కోడి ఈ పిల్లలను కొట్టను, అట్లా అనేది పిల్లలు అనేది డ్యామేజ్ వస్తూ ఉంటాయండి. ఒకదానికోటి డిసీజులు కూడా పెద్దవాటి కాడ చిన్నవి ఉండటం వల్ల డిసీజులు అట్లా వస్తాయండి. మీరు వచ్చేసరికి అంటే ఒక 5 సెంట్లు ఉన్నా 10 సెంట్లు ఉన్నా ఒక 50 పిల్లలు అయితే పెంచుకోవచ్చండి. అంటే పెంచుకునే ముందు కొన్ని అర్హతలు అనేది ఉన్నాయండి. అంటే కస్టమర్కి ఏంటంటే 5 సెంట్లలో 10 సెంట్లు ఎట్లా పెంచుకోవాలి అనేది కూడా మనం అనేది మన దగ్గర పిల్లలు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి మనం అనేది చెప్తామండి. ఎట్లా పెంచుకోవాలి, ఎట్లా పెంచుకుంటే అంటే ఆ తక్కువ ప్లేస్లో కూడా మీరు పెద్ద పెద్ద షెడ్లు వేసి భారీ షెడ్లు వేసి మీరు చేయాల్సిన పని లేదండి. ఒక 10 సెంట్లు ఉన్నా సరే ఒక 50 పిల్లల బ్యాచ్ని మీరు ఎట్లా పెంచగలగాలి, ఎట్లా గ్రోత్ తీసుకురావాలి, ఆ డిసీజులు లేకుండా ఎట్లా చేసుకోవాలి అనేది మనం కంప్లీట్గా కస్టమర్కి అనేది మన దగ్గర పిల్లలు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి మనం కంప్లీట్గా అనేది గైడెన్స్ అనేది మనం ఇస్తున్నామండి. ఖచ్చితంగా కస్టమర్కి వచ్చేసరికి అనేది మొత్తం అనేది మనం చెప్తున్నామండి. ఎట్లా ఏంది అనేది మనం కస్టమర్కి ఏంటంటే మనకి పిల్ల ఆర్డర్ ఇచ్చిన కాడి నుంచి మనం 1 by 1 స్టెప్ బై స్టెప్ కస్టమర్కి ఏ పని చేసుకోవాలంటే మన దగ్గర ఏంటంటే కస్టమర్లకి ఎవరికైనా సరే మన దగ్గర రెడీగా అనేది పిల్ల అనేది ఎప్పటికీ ఉండదండి. మన దగ్గర ఖచ్చితంగా ప్రీ బుకింగ్ చేసుకోవాల్సిందే. మన దగ్గర బుకింగ్ చేసుకుంటే అంటే మన దగ్గర ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు ఉంటారండి. వాళ్ళు అయిపోయిన తర్వాతే నెక్స్ట్ వాళ్ళకి నేను ఇవ్వగలుగుతాను.
కస్టమర్లు ఎట్లా ఉన్నారంటే నాకు రెడీగా ఇవ్వన్నా 50 పిల్లలు తీసుకుంటా, నాకు రెడీగా ఇవ్వన్నా 100 పిల్లలు తీసుకుంటా అంటున్నారండి. నా దగ్గర అయితే నేను మొహమాటం లేకుండా చెప్పేస్తున్నా అండి, మీకు రెడీగా అని అంటే నేను ఇవ్వలేనండి. దేనికోసం అని అంటే నాకు ఆల్రెడీ ముందు కస్టమర్ ఉన్నాడు. కస్టమర్ నాకు ఆర్డర్ ఇచ్చి పైసలు కొట్టి కస్టమర్ వెయిట్ చేస్తున్నప్పుడు నువ్వు ఇప్పుడు తీసుకుంటున్నావు అని నేను 50 పిల్లలు 100 పిల్లలు నీకు ఇచ్చేస్తే కస్టమర్ ఏమైపోతాడండి? వెనకంటే ముందు మీకంటే ముందు ఇచ్చిన కస్టమరు, నాకు డబ్బులు కొట్టిన కస్టమరు నేను ఇంకా లేట్ చేయాల్సి వస్తుంది కస్టమర్కి. నా దగ్గర ఏంటంటే సీరియల్గానే ఉంటుందండి. చుట్టాలైనా ఇంకొకరైనా సరే కస్టమర్కి అనేది ఖచ్చితంగా ముందు ఆర్డర్ ఇచ్చిన కస్టమర్కే నేను ఫస్ట్ ఇస్తానండి. తర్వాత ఇచ్చిన వాళ్ళకి తర్వాత. మీరు కొనపోనియండి, నాకు రెడీగా ఇస్తే తీసుకుంటా అన్నా లేకపోతే ఇంకోసారి తీసుకుంటా అంటే ఇబ్బంది లేదండి, మీరు ఎక్కడైనా తీసుకోండి, దానికైతే నాకు ఇబ్బంది లేదు. నాకు దగ్గరికి అంటే నా మీద నమ్మకం ఉన్నోళ్ళు, నా దగ్గర నాతో బిజినెస్ చేస్తే ₹1 వచ్చింది అనుకున్న వాళ్ళే నా కాడికి వస్తారండి. మీరు అప్పటికప్పుడు పిల్ల కావాలి, అప్పటికప్పుడు నాకు అంతా చేయాలి అని అంటే నా దగ్గర అయితే నేనైతే చేయలేనండి, నాకైతే అట్లా కుదరదు. ఎవరైనా వెయిట్ చేసి మంచి సర్వీసు అంటే కస్టమర్కి సర్వీస్ ఏదన్నా ప్రాబ్లం వచ్చిన రోజు సొల్యూషను చెప్పే వాళ్ళ దగ్గర మీరు పిల్లలు తీసుకుంటే మంచిదండి. నేనైతే కస్టమర్లకి అట్లానే చెప్తున్నాను, అట్లానే నేను కస్టమర్లకు వచ్చేసరికి నేను సర్వీస్ అనేది ఇస్తున్నానండి. అందుకోసమే నేను అనేది నా దగ్గర ప్రతిసారి ఎప్పుడైనా ఏ కస్టమర్ చేసినా సరే నాకు ఆల్రెడీ బుకింగ్లు అనేది ప్రీ బుకింగ్లు అనేది ఉంటాయండి. ఈ నెల కాదు, వచ్చే నెల కాదు, ప్రతి నెల బుకింగ్లు ఉంటానే ఉంటాయి. నాకు ముందు కస్టమర్లు ముందు వాళ్ళకి ఇస్తూ ఉంటాను, మళ్ళీ వెనక ఆర్డర్లు ఉంటానే ఉంటాయి. అట్లా అండి, నాకు అప్పటికప్పుడు కావాలి అట్లానే తీసుకుంటా అంటే నా దగ్గర అయితే అట్లా కుదరదండి. ఇంకా వీడియోలోకి వస్తే అంటే మీరు ఈ కోళ్ళ ఫీల్డ్లో అంటే పార్ట్ టైమ్గా కానీ అంటే మామూలుగా నార్మల్గా ఈ ఫీల్డ్లోనే మనీ సంపాదించాలి అని అనుకుంటే మీరు 5 పిల్లలు 10 పిల్లలు 15 పిల్లలతోటి మీరు ఏమీ చేయలేరండి. ఈ ఫీల్డ్లో మీరు టైం వేస్ట్, మనీ వేస్ట్, అన్నీ వేస్ట్ అవుతాయి. కనీసం మీరు ఏంటంటే 50 నుంచి 100 పిల్లలు మీరు తీసుకోగలిగితే మీకు ఒక రోజు అన్నది ఒక 10 నెలలు 6 నెలలు మీరు ఒక స్టెప్పు పెట్టుకుంటే నేను 6 నెలలు పెంచి అమ్ముకుంటాను, లేదా పట్టాల స్టేజ్లో అమ్ముకుంటాను, లేదంటే పుంజుల స్టేజ్లో అమ్ముకుంటాను అని అనుకుంటే మీకు ఖచ్చితంగా సర్టైన్ అమౌంట్ 1 లక్షనో 2 లక్షలనో మీకు అనేది ఆదాయం వస్తుందండి. నెల నేను కటింగ్ బ్యాచ్ లెక్కన 100 అట్లా వేసుకుంటాను అని అంటే మీకు ఇన్ని పార్టీషన్లు అయితే మీరు చేసుకుంటారు, అన్ని డబ్బులు అనేది వస్తాయండి. అన్నీ ఒకే దాంట్లో నేను పెంచుతాను, ఒక ఎకరంలో ఫెన్సింగ్ వేసి 5 బ్యాచ్లు ఒక 500 పిల్లలు తీసుకొచ్చేస్తాను అంటే మటుకు అట్లా అయితే పెరగవండి. 20 సెంట్లు అట్లా పార్టీషన్ చేసి దానికి తగ్గట్టు అంటే ఫీడ్ కానీ అన్నీ సఫిషియెంట్గా గిడ్డి కానీ పశువుల ఎరువు కానీ అన్నీ ఎట్లా చేసుకోవాలనేది మనం మొత్తం గైడెన్స్ అనేది మనం కస్టమర్కి ఇస్తామండి. అట్లా అయినా మీరు నెల కటింగ్ బ్యాచ్లు ఎవరైతే వేస్తున్నారో అంటే ఇప్పుడు కొత్తగా ఏంటంటే కస్టమర్లు వచ్చేసరికి అందరూ నాటుకోళ్ళ వైపు అట్లా మొలుతున్నారండి. అట్లా ఎవరైతే వేస్తున్నారో అట్లానే పందెం కోళ్ళు వేస్తే ఇంకా మీకు అనేది ఆదాయం అనేది ఎక్కువ ఉంటుందండి. మీరు బ్యాచ్ల వారీగా మీరు అనేది ఈ పందెం కోళ్ళు, భీమవరం, రిచ్చివాటాలు, పెరుగు క్రాసులు అనేది మీరు కానీ బ్యాచ్లుగా అంటే 100 బ్యాచ్ వేయకపోయినా 50 బ్యాచ్గా మీరు వేసుకున్నా సరే మీకు అనేది మంచి ఆదాయం ఉంటుందండి. మీరు దాంట్లో 200 పిల్లలు మీరు బ్యాచ్ వేసినారు అని అంటే దీంట్లో ఒక 50 పిల్లలు వేస్తే మీకు అంతకంటే ఎక్కువ అనేది ఆదాయం అనేది మీకు వస్తుందండి. మీరు ఏదైనా ఈ ఫీల్డ్లో ₹1 సంపాదించుకోవాలి, ఈ ఫీల్డ్లో కొంచెం నిలబడాలి, నలుగురికి మనం కొంచెం పరిచయం అవ్వాలి అని అనుకుంటే మీరు ఏదైనా సరే స్టార్టింగ్ వచ్చేసరికి ఒక 20,000 నుంచి ఒక 50,000 రూపాయలు ఆ రేంజ్లో అనేది మీరు పెట్టుకోగలిగితే అంటే నెల పిల్లలు వచ్చేసరికి ఒక 50 పిల్లలు తీసుకున్న 40,000 రూపాయలు అట్లా అవుతాయండి. మీరు ఆ 6 నెలలు సంవత్సరం ఆ టయానికి వచ్చేసరికి ఇంచుమించుకు ఒక 2 లక్షలు అనేది మీరు సంపాదించగలుగుతారు. మీరు ఈ ఫీల్డ్లో ఏంటంటే ఎంత సపరేట్ చేసుకుంటే అంతగా గ్రోత్ వస్తాయి. కోళ్ళు వచ్చేసరికి అంత ఫాస్ట్గా అనేది కోళ్ళు అనేది ఎదుగుతాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇప్పుడు వచ్చేసరికి కస్టమర్లకి నెలపిల్ల అనేది ఇస్తున్నామండి. మన దగ్గర ఏంటంటే చెప్పే కదండి, మనం బుకింగ్లు అనేది తీసుకున్న తర్వాతనే మన ముందు ఆ కస్టమర్లకు ఇచ్చిన తర్వాతనే మన దగ్గర ఏంటంటే నెల పట్టవచ్చు, ఒక 10 రోజులు అవతలో మనం అనేది కస్టమర్కి అనేది బుకింగ్ చేసుకున్న వాళ్ళకి 1 by 1 మనం కస్టమర్లకు అనేది ఇవ్వగలుగుతున్నామండి. మీరు ఎవరికైనా పిల్ల కావాలి అని అంటే ఇంతకుముందు చేసిన వీడియోలో ఏంటంటే పిల్ల డీటెయిల్స్ ఎన్ని తీసుకోవాలి అనేది నేను కరెక్ట్గా చెప్పలేదండి కస్టమర్కి. ఇప్పుడు వచ్చేసరికి ఈ వీడియోలో పూర్తి వివరాలు అనేది చెప్తున్నాను అండి. ఒక నెల పిల్లలు వచ్చేసరికి అంటే 4 వ్యాక్సిన్లు కంప్లీట్ అయ్యి 7వ రోజు లసోటా, 14వ రోజు గంబోరా, మళ్ళీ 21వ రోజు లసోటా, 28 గంబోరా, తర్వాత 30వ రోజు
మనం అనేది కస్టమర్కి అనేది అప్పచెప్తామండి. అంటే ఒకరోజు అటో ఇటో కస్టమర్కి రావడానికి కుదరకపోయినా, లేదంటే అక్కడ డెలివరీ తీసుకోవడానికి కుదరకపోయినా 2-3 రోజులు మనమే పెంచి, అంటే ఫ్రీ ఛార్జీ మీనే, అంటే మనం డబ్బులేం తీసుకోకుండా మనం అనేది కస్టమర్కి అనేది అందజేస్తున్నామండి. మినిమంలో అంటే రోజు పిల్ల అంటే కొంచెం కాస్ట్ తక్కువ కాబట్టి మినిమం 50 పిల్లలు తీసుకోవాలండి. నెల పిల్ల వచ్చేసరికి ఏంటంటే అందరూ మధ్యతరగతి వ్యక్తి కూడా అందుబాటులో, అంటే ఒక బ్యాచ్గా, అంటే ఒక బల్క్ అమౌంట్, అంటే కస్టమర్కి కూడా ఇంత అమౌంట్ ఒక 20,000 పెట్టుకుంటే ₹1,00,000 వచ్చేటట్టుగా మనం అనేది ఈ ఫీల్డ్ అనేది మనం అంటే పిల్లలు అట్లా అనేది సెట్ చేసామండి. రోజు పిల్లలు వచ్చేసరికి మినిమం 50 పిల్లలు తీసుకుంటే ₹350 అనేది పడుతుందండి. పిల్ల వచ్చేసరికి 50 పిల్లల లోపు ఎన్ని తీసుకున్నా సరే ₹400 అనేది పిల్ల కాస్ట్ అనేది పడుతుందండి. ఇంకా నెల పిల్లకు వచ్చేసరికి, ఈ వానాకాలం వచ్చేసరికి మీరు ఖచ్చితంగా నెల పిల్ల అనేది తీసుకోండి. దేనికోసం చెప్తున్నాను అంటే, రోజు పిల్ల తీసుకున్నారు అని అంటే కొంచెం ఈ వానాకాలం ఏంటంటే టెంపరేచర్లు తక్కువగా ఉంటే మీరు బ్రూడింగ్ పెట్టుకోవటం వచ్చినా రాకపోయినా, మీ దగ్గర కరెంటు ఫెసిలిటీ ఒకవేళ తక్కువగా, అంటే కరెంటు ఎక్కువ పోతూ ఉన్నా, మీరు పిల్లలు తీసుకున్నాక బ్రూడింగ్ పెట్టుకునే టైంలో కరెంటు ఎక్కువ పోయినా మీరు అనేది చాలా ఇబ్బంది పడతారండి. దానికోసమే నేను చెప్తున్నాను. అంటే సీజన్ను బట్టి మీరు ఎండాకాలంలో మీరు రోజు పిల్ల తీసుకుంటే ఏం కాదండి. నేను ఇంతకుముందు కస్టమర్లకు కూడా రోజు పిల్లే ఇచ్చాను. ఆ టైంలో సీజన్ను బట్టి కస్టమర్కి అనేది నేనే మార్పులు చేర్పులు చేసి ఇస్తున్నాను అండి కస్టమర్కి. అంటే కస్టమర్ అనేది ఇబ్బంది పడకుండా, ఆ ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో అవి నేను పడి, అంటే కస్టమర్కి పెంచి నేను అనేది కస్టమర్కి ఇబ్బంది లేని టైంలో వ్యాక్సినేషన్ అన్నీ కంప్లీట్ చేసి కస్టమర్కి అనేది ఇప్పుడు ఇస్తున్నాను అండి. నెల పిల్లలు వచ్చేసరికి 25 పిల్లలు తీసుకుంటే ₹800 లెక్కన ఇస్తున్నాను అండి. 4 వ్యాక్సిన్లు కంప్లీట్ అయింది. 800 లెక్కన ఇస్తున్నాను. 25 పిల్లలు తీసుకుంటే, 25 పిల్లల లోపు ఎవరైనా తీసుకుంటే వీళ్ళకైతే నేను ట్రాన్స్పోర్ట్ అయితే చేయలేనండి. 25 పిల్లల లోపు మీరు 5 పిల్లలు తీసుకున్నా, 10 పిల్లలు తీసుకున్నా, మీరు కావాలి అని అంటే ఫామ్కి వచ్చి అయితే మీరు తీసుకోవాలి. ఈ విషయం కోసం నన్ను చాలామంది ఫోన్ చేశారు. అందుకోసమనే క్లారిటీ ఇస్తున్నాను అండి. మీరు 25 పిల్లలు కానీ తీసుకుంటే నేను బై ట్రైన్ అండి, మీ దగ్గరలో ఎక్కడైతే రైల్వే స్టేషన్ ఉందో అక్కడికైతే నేను చేయగలుగుతాను అండి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటాయండి. ఇంకా 50 పిల్లలు మామూలుగా రోజు పిల్లలు తీసుకుంటే మటుకు వాళ్ళకు కూడా బై ట్రైన్ ట్రాన్స్పోర్ట్ అయితే చేయగలుగుతానండి. ఇంకా 10 పిల్లలు 5 పిల్లలు రోజు పిల్లలు అంటే అసలు కష్టమండి. అవి అయితే నేను అసలుకి ఇవ్వలేను, నేను ట్రాన్స్పోర్ట్ కూడా చేయలేను. ఏదైనా నెల పిల్ల 5 పిల్లలు 10 పిల్లలు అంటే ఇవ్వగలుగుతా, మీరు వచ్చి తీసుకుంటేనే ఇవ్వగలుగుతాను. లేదు అంటే ఇంకొకరికి ఎట్లా అంటే ఒకే ప్లేస్ నుంచి ఇద్దరు కానీ ఆర్డర్ పెట్టుకుంటే అట్లా, అంటే ఒక 25 పిల్లలు ఆర్డర్ పెట్టారంటే మీరు ఒక 10 పిల్లలు అట్లా ఉన్నాయంటే 35 పిల్లలు ఇద్దరు కలిపి, అంటే ఎవరి వాళ్ళు ఒకేసారి డెలివరీ ఇచ్చేదానికి పోయి అట్లా ఇవ్వగలుగుతా అండి. లేదు అట్లా అనేది సెట్ చేసి ఇవ్వగలుగుతాను. రోజు పిల్లలు అంటే 5 పిల్లలు 10 పిల్లలు అంటే ప్యాకింగ్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ చాలా తలకాయ నొప్పిగా ఉంటుందండి. దానికోసం మీరు అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. కనీసం రోజు పిల్లలు ఒక 30 అయినా తీసుకుంటే, అంటే 30 అంటే ఒక ₹10,000 ఆర్డరు ఆ రేంజ్లో ఒకవేళ ఉన్నా, అంటే ఒక మనిషిని పంపించి చేపించడానికి నాకైనా మీకైనా కొంచెం సింపుల్గా ఉంటుంది. మీరైనా ₹1 రేపు తీసుకోవడానికి ఈ ఫీల్డ్ నుంచి మీకు అనేది ఒక అమౌంట్ అనేది రేపైనా మీకు వస్తాయండి. మీరు ఈ ఫీల్డ్లో డెవలప్ అవ్వాలన్నా కానీ తొందరగా అనేది డెవలప్ అవుతారు. మీరు 5 పిల్లలు 10 పిల్లలతో మీరు చేయాలి అని అంటే ఈరోజు మీరు టైం వేస్ట్ అండి. అంటే కొనకుండా అయినా మీరు ఉండండి. 5 పిల్లలు 10 పిల్లలు తీసుకొచ్చి మీరు చేయగలిగింది అయితే నాకు తెలిసినంతవరకు ఏమి ఉండదండి. కొనకుండా అమౌంట్ సెట్ అయినప్పుడైనా మీరు బంచ్ ఆఫ్, అంటే ఒక 25 కానీ, లేదంటే ఒక 50 పిల్లలు కానీ, ఒక 100 పిల్లలు కానీ అట్లా మీరు చేయగలిగిన వాళ్ళు అయితే ఒక 50 నుంచి 100 పిల్లలు కానీ చేసుకుంటే ఖచ్చితంగా ₹1,50,000 నుంచి ₹2,00,000 ఆదాయం అనేది ఉంటుందండి. ఖచ్చితంగా ఏంటంటే గైడెన్స్ అనేది మీరు నడవాలండి. నాకు ఈ ఫీల్డ్లో 6 సంవత్సరాల అనుభవం ఉందండి. మీరు ఏదో 4 వీడియోలు చూసేసి కొత్తగా మీరు ప్రయోగాలు చేస్తానంటే దానికైతే నేనేం చెప్పలేనండి. మీరు ఖచ్చితంగా గైడెన్స్లో నడుస్తూ వ్యాక్సినేషను, అంటే నేను ఇచ్చిన తర్వాత కూడా చెప్పే, అంటే మీరు ఆటోమేటిక్గా ఈ నెల వచ్చింది లేదా ఈ ప్రాబ్లం వచ్చింది అని మీరు వీడియో తీసి పెట్టడం, ఫోన్ చేయటం చేస్తూ ఉంటే
నేను అంటే నాకైతే తెలియదు కదండి మీ దగ్గర ప్రాబ్లం కోడి పిల్లలకి ఏం వచ్చింది ఏందనేది నేను చూడలేను కాబట్టి మీరు చూసి వీడియో పెడితే నేను సమాధానం అనేది మీకు చెప్తానండి. దానికి తగ్గ మెడిసిన్ కానీ లేదనంటే వ్యాక్సినేషన్ ఎప్పుడు వేసుకోవాలి మిగతా అనేది మొత్తం అనేది అంటే వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది ప్రతిసారి అంటే నెల ఏం వేసుకోవాలి లేదంటే యాంటీబయాటిక్ పౌడర్లు వాడుకోవాలి మనం చెప్తాము. అక్కడ ఏదన్నా కస్టమర్కి ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు వీడియో తీసి పెట్టేస్తే మనం వెంటనే సొల్యూషన్ అనేది కస్టమర్కి చెప్తున్నాం, అంతటితో అది క్లియర్ అయిపోతుందండి. ఇంకా మీరు అంటే ఈ వీడియోలో అయితే చెప్పగలిగింది అయితే ఇంతే. మీరు 1 లక్ష కానీ 1.5 లక్షలు కానీ 2 లక్షలు కానీ అంటే పార్ట్ టైంగా ఏదన్నా చేస్తూ శాలరీ వస్తున్నా లేదంటే ఇది పార్ట్ టైంగా చేస్తూ చేయాలని అనుకున్నా అంటే నేను 1 లక్షల్లో కోట్లలో అయితే నేను చెప్పట్లేదండి. అంటే మినిమం ఒక మధ్యతరగతి వ్యక్తి 1 లక్ష నుంచి 1.5 లక్షలు లేదా 2 లక్షలు ఒక 100 పిల్లలు కానీ తీసుకున్నారు అని అంటే నెల పిల్లలు తీసుకున్నా మీరు ఒక 80,000 రూపాయలు పెట్టి ఒక నెల పిల్లలు మీరు తీసుకున్నా సరే మీకు అనేది అంతకంతకు మీకు 3 ఇంతలు 4 ఇంతలు అట్లా ఆదాయం ఉంటుందండి. ఒక 100 పిల్లలు తీసుకొని మీరు పెంచారు అంటే ఈ రోజున్న పరిస్థితుల్లో పుంజు వచ్చి 7,000 అంటే తక్కువ నేను ఇంతకంటే తక్కువ పోదు ఈ బ్రీడ్ అని అంటే 7,000 నుంచి 10,000 అండి. ఇంకా ఎక్కువ అనుకుంటే మీరు 10 నుంచి ఇంకా దానికి 25,000 దాకా మీరు మధ్యలో ఎక్కడ దాకా అయినా పోతుందండి. దాని క్వాలిటీని బట్టి ఆ టైంని బట్టి అంటే టైం అంటే పందాల టైం సంక్రాంతి ఆ టైంలో అట్లా అయినా లేదంటే అది పందెం గెలిచి మీరే పందెం వేసి గెలిచిందైనా అట్లా అంటే కొంచెం దానికి మార్కెట్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గేది అయితే ఏముండదండి. మీరు ఏదైనా జాగ్రత్తగా చేసుకుంటూ అంటే మీరు ఎక్కడైతే పిల్లలు తీసుకున్నారో అక్కడ మంచి సర్వీస్ ఇస్తూ అక్కడ తీసుకుంటే మీరు అనేది ఈ ఫీల్డ్లో అది మీరు ₹1 చూడగలుగుతారు, ఈ ఫీల్డ్లో మీరు ఉండగలుగుతారండి. మీరు తీసుకోవటమే ఎక్కడెక్కడో తీసుకొని సర్వీస్ ఇవ్వక అంటే మీకు మామూలుగా మెడిసిన్ కానీ వ్యాక్సినేషన్ కానీ ఇట్లా వాడుకోవటం అవన్నీ మీకు తెలియక లేదంటే వాళ్ళు చెప్పక మీరు టైం వేస్ట్ మనీ వేస్ట్ అన్నీ వేస్ట్ అవుతాయండి. మీరు చూసి ఎక్కడైనా నా దగ్గరనే కాకుండా మీరు ఎక్కడైనా మీకు ఇవన్నీ మీకు ఎక్కడైతే అన్నీ సమకూరి ఉంటాయో అక్కడైనా మీరు తీసుకోవచ్చండి. ఈ వీడియోలో అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. శ్రీ వెంకటేశ్వర కోళ్ళ ఫార్మింగ్. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఇంకో టాపిక్ తోటి మేము ముందుకు వస్తానండి. పిల్లలు ఎవరికైనా కావాలని అంటే మటుకు మన దగ్గర అనేది అవైలబుల్గా అంటే రెడీగా అయితే లేవు, మీరు ఖచ్చితంగా బుకింగ్ చేసుకోవాల్సిందే. టైం అనేది పడుతుంది. మనం అనేది సర్వీస్ అట్లానే ఇస్తున్నాం. కస్టమర్కి అనేది మనం ప్రతి విషయంలో మనం అనేది సపోర్ట్ చేస్తున్నాం. మనం అనేది ఇట్లానే మనం అందరికీ సపోర్ట్ చేస్తూ మనం అందరికీ ఉపాధి కల్పిస్తూ మనం అనేది ₹1 తీసుకుంటూ కస్టమర్లకి ₹10 అనేది పంచుతామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. శ్రీ వెంకటేశ్వర కోళ్ళ ఫార్మింగ్.